నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. రాబోయే 6 నెలల్లో కర్కాటక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది. మరి రాశ్యాధిపతి చంద్రుడు అవటం వల్ల, మరి చంద్రుడికి ఇష్టమైన వారం సోమవారం అవటం వల్ల శివానుగ్రహం కలగాలి అనే ఉద్దేశంతో శివ ధ్యానంతో చెప్పడం జరుగుతుంది. వందే శంభు ఉమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్య శశాంకవన్నినయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయించ వరదం, వందే శివం శంకరం. ఓం నమః శివాయ. ఈ రోజున కర్కాటక రాశి వారికి 6 నెలల్లో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి చెప్తున్నాం. రాశ్యాత్తు తృతీయ స్థానంలో కేతు సంచారము, అలాగే అష్టమంలో శని సంచారము, నవమంలో రాహు సంచారము, ఏకాదశంలో గురు సంచారము జరుగుతుంది. ఈ అక్టోబర్లో గురుడు వక్రం చేత ఇక ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ 3 నెలలు అనుకూలంగా ఉంది. నవంబరు, డిసెంబరు, జనవరి నెలలు ప్రతికూలంగా ఉన్నాయి ఈ రాశి వారికి, కర్కాటక రాశి వారికి. అష్టమంలో శని సంచారం వల్ల ఈ యొక్క శని భగవానుడు ప్రతికూలంగా ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి. అలాగే ధనపరంగా చూసుకున్నట్లయితే రావలసిన ధనం, ఆకస్మికంగా వచ్చే ధనం కానీ, ఎవరి దగ్గరైనా స్తంభిత ద్రవ్యం ఏ ధనం ఉన్నప్పటికీ కూడా అది రావడానికి కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఈ 3 నెలల్లో వస్తే వస్తుంది, లేదంటే కొంచెం ఇంకా టైం తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంది. ధన సమస్యలు అవి కొద్దిగా ఉంటాయి ఈ రాశి వారికి. అలాగే ఈ రాశి వారికి విశేషంగా చెప్పాలనుకుంటే వృత్తిపరంగా చూసుకున్నట్లయితే చంద్రుడు అధిపతి అవ్వటం వల్ల అనుకూలతలుగా ఉంటాయి. రాశ్యాధిపతి చంద్రుడి వల్ల ఈ వృత్తి వ్యాపారాలు కలిసి వస్తూ ఉంటాయి. వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది. కొంతమేర పర్వాలేదు, నష్టాలు అయితే చూడరు, కానీ లాభాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి, కర్కాటక రాశి వారికి. ఎందువల్ల అంటే అష్టమ శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు రావటం వల్ల దృష్టి పెట్టడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే భాగ్యంలో తృతీయ స్థానంలో కేతు సంచారం ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే గురుడు ఏకాదశంలో ఉండడం వల్ల, గురుబలం ఉండడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమై బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యా పరంగా చూసుకుంటే చక్కటి విద్యాబుద్ధులు రావటము, చక్కటి నిర్ణయాలు తీసుకోవటము, అట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అట్లాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా గురుబలం ఉండడం వల్ల చక్కటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ రాశి వారికి. అలాగే వృత్తిపరంగా అనుకూలతలు ఉన్నాయి, వ్యాపారపరంగా అనుకూలతలు ఉన్నాయి ఈ రాశి వారికి. వృత్తి వ్యాపారాలు కూడా చక్కటి అనుకూలం, ఎందుకంటే కుజుడు అనుకూలంగా ఉన్నాడు, చంద్రుడు అధిపతి అవడం వల్ల వీళ్ళు ఎదుటివారి మనసు గెలుచుకోవడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి, తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అష్టమంలో శని సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. అందువల్ల కొంచెం జాగ్రత్త, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు, తగు నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే సినీ రంగం చూసుకున్నట్లయితే ఏకాదశంలో గురు సంచారం వల్ల వీరు చెప్పిన పని అనుకూలతగా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. సినీ రంగం అనుకూలంగా ఉంది. అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు కూడా గురుబలం ఉండటం వల్ల కొంచెం అనుకూలతలు ఉన్నాయి. వీరు కూడా అనారోగ్య సమస్యలతో ఉంటారు, కొంచెం జాగ్రత్త వహించాలి ఆరోగ్య విషయంలో రాజకీయ నాయకులు. అలాగే స్టాక్ మార్కెట్ చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లో 3 నెలలు చక్కగా బాగుంది కాబట్టి చక్కటి స్టాక్స్లో పెట్టుబడి పెట్టినట్లయితే స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. తర్వాత 3 నెలలు స్టాక్స్ పడిపోయే అవకాశాలు ఉంటాయి, తగు జాగ్రత్తలు వహించడం మంచిది. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగం
చక్కటి అనుకూలతగా ఉంది ఈ రాశి వారికి. ఎందువల్ల అంటే ఒక ఆరోగ్య సమస్యలు తప్ప ఏకాదశంలో గురుడు ఉండడం వల్ల చక్కటి అనుకూలత ఖచ్చితంగా ఉంది వీళ్ళకి. ఎందువల్ల అంటే లగ్న శుక్రుడు ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో విజయకేతనం ఎగరవేయటం, వీళ్ళు అనుకున్నటువంటి సైట్స్ అవన్నీ కూడా సేల్ అవడం, తద్వారా అనుకూల యోగాలు రావడం, లాభాలు ఆర్జించడం, ఇట్లాంటి అవకాశాలు ఈ కర్కాటక రాశి వారికి ఉన్నాయి. అలాగే వివాహ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి వివాహ అనుకూలత ఉంది. చక్కటి సంతాన యోగం కూడా ఖచ్చితంగా కలిగే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. అయితే ఈ శని వక్రము, గురుడు వక్రం వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఈ అక్టోబర్ దాటిన దగ్గర నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అందువల్ల వీళ్ళు విశేషముగా ఈశ్వరుడికి ఏకాదశ రుద్రాభిషేకము, మారేడు దళములతో రుద్ర హోమాన్ని చేయడం ద్వారా చక్కటి అనుకూలతలు వచ్చి అనుకూలమైన యోగాలు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే ఈశ్వరుడికి ప్రదోషకాలంలో అర్చన చేయటం, ప్రతినిత్యము సాయంత్రం వేళ 6 గంటల సమయంలో అర్చన చేయడం ద్వారా కర్కాటక రాశి వారికి అనుకూలమైన యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి, ఈ రాబోయే 6 నెలల్లో ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది, ఏ రంగంలో ఎలాంటి విజయాలు, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి చక్కగా చెప్పడం జరిగింది. ఈ పరిహారాన్ని చేయడం ద్వారా అనుకూలతను ఏర్పాటు చేసుకుని చక్కటి అనుకూలంగా ఉంటారని కోరుతూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా స్క్రీన్పై నా నంబరు రోల్ అవుతూ ఉంటుంది. నన్ను కాంటాక్ట్ చేసినట్లయితే చక్కగా మీకు జాతక సమస్యలు, వివాహము, ఉద్యోగము, వ్యాపారము, సంతానము అన్ని విషయాల యందు కూడా, ఒకవేళ ఏదైనా ధనం స్తంభించినా, ఏదైనా బాధలు ఉన్నా అన్నిటికీ కూడా చక్కటి పరిహారాలు చెప్పి ఆ పరిహారాలు చేయడం జరుగుతుంది. తద్వారా ఆ దైవ బలంతో మీ అనుకూలతను చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నమస్కారం. జ్యోతిషరత్న అవార్డు గ్రహీత మీ రవికిరణ్ శర్మ. నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. కుంభరాశి వారికి మరి ఆగస్టు నుంచి 6 నెలలు ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఆగస్టు నెల ప్రతికూలంగా ఉంది, సెప్టెంబర్ నెల ప్రతికూలంగా ఉంది, అక్టోబర్ నెల ప్రతికూలంగా ఉంది, నవంబర్ నెల అనుకూలంగా ఉంది, డిసెంబర్ నెల మిశ్రమంగా ఉంది, జనవరి నెల మిశ్రమంగా ఉంది. ఎందువల్ల ఈ రాశి వారికి అలా ఉందంటే ఏలినాటి శని ప్రభావం వల్ల ఈ రాశివారు ఆరోగ్య సమస్యలు, అట్లాగే ఈ యొక్క అర్ధాష్టమ గురుడు వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఈ రాశివారికి ఉంది. అలాగే అష్టమంలో కేతు సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. అందువల్ల వీళ్ళు ఏ రంగంలో అడుగుపెట్టినప్పటికీ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ధన సమస్యలు ఎక్కువగా ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్త్రీ మూలకంగా కూడా ధన వ్యయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు, తగు జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఆరోగ్యపరంగా ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యాపరంగా అనుకూలతలు ఉన్నాయి. అర్ధాష్టం గురుబలం తక్కువగా ఉండడం వల్ల అనుకూలత కొంచెం తక్కువగా ఉంటుంది, జాగ్రత్త వహించాలి వీళ్ళు. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావు, జాగ్రత్త వహించాలి. అలాగే ఉద్యోగంలో ఉండేవారికి డిమోషన్స్ అవుతాయి, ప్రమోషన్స్ ఆశించేవారు కూడా అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో నిలకడ లేకపోవడం, ఇబ్బందులు ఉండడం అట్లాంటివి జరిగే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి. అట్లాగే ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవుతూ ఉంటుంది, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావు. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా అనుకూలత తక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి, కుంభరాశి వారికి. అట్లాగే వీళ్ళు వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలతలు ఉంటాయి. ఎందుకంటే ఈ రాశ్యాధిపతి శని అవ్వటం వల్ల, శని భగవానుడు అనుకూలంగా ఉండడం వల్ల, జన్మ శని వల్ల కొంచెం అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహం సంతానపరంగా కూడా ఇబ్బందులు వస్తాయి, కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే సంతానం లేని వారికి సంతాన యోగం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఈ నెలలో. ఈ 6 నెలల్లో ఖచ్చితంగా సంతాన యోగం ఉంటుంది. అలాగే
రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకి ప్రతికూల యోగం ఉంది, తగు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం వల్ల వీళ్ళు పదవుల నుంచి దిగిపోవటం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి, తగు జాగ్రత్త వహించాలి. అలాగే ఆరోగ్య సమస్యలు ఉంటాయి, తగు జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఆరోగ్య విషయంలో రాజకీయ నాయకులు. సినీ రంగంలో చూసుకున్నప్పటికీ సినీ రంగం కూడా ప్రతికూలంగా ఉంది, సినీ రంగ అనుకూలత కూడా తక్కువగా ఉంది. వీళ్ళు ధనం అంచనాప్రాయంగా ఖర్చు అవుతుంది, అనుకున్న సమయానికి షూట్ పూర్తి కాకపోవడం, ఇబ్బందులు పడటం, అట్లాగే రిలీజ్ కాకపోవడం, రిలీజ్ అయినప్పటికీ ప్రజలు మన్నలు పొందడం తక్కువగా ఉండడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి. ఇందువల్ల శని భగవానుడు ప్రతికూలంగా ఉండడం వల్ల జాగ్రత్త వహించాలి సినీ రంగంగా కుంభరాశి వారు. అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతికూలతలు ఉన్నాయి, తగు జాగ్రత్త వహించాలి. రియల్ ఎస్టేట్ రంగంలో వీళ్ళు మోసాలు చేయటము, అలాగే 2-3 రిజిస్ట్రేషన్ జరగడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. జాగ్రత్త వహించి ముందడుగు వేసినట్లయితే అనుకూలత వచ్చే అవకాశం ఉంటాయి శని భగవానుడి వల్ల. అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టే వాళ్ళకి ప్రతికూల యోగం ఉంది, తగు జాగ్రత్త వహించాలి. అలాగే వివాహ సంతానపరంగా అనుకూలతలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పడిపోతూ ఉంటాయి, జాగ్రత్త వహిస్తూ ఉండాలి. పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి జాగ్రత్తగా పెడుతూ ఉండాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఆ ప్రభావం వల్ల వీళ్ళు అనుకున్నవి ఏమీ జరగవు. వీళ్ళు ఏదైనా పని చేద్దామంటే ముందు ఒక అడుగు వేస్తే 2 అడుగులు వెనక్కి వెళ్ళడం అట్లా జరగడం, ధనం మంచినీటి ప్రాయంగా ఖర్చు అవ్వడము, ఆరోగ్య సమస్యలు, రుణ బాధలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు విశేషముగా సుదర్శన హోమాన్ని చేసుకోవటము, అట్లాగే ఈ యొక్క శని భగవానుడికి విశేషంగా 11 సార్లు రుద్ర హోమము, 100 సార్లు రుద్రపారాయణ చేసుకోవటం ద్వారా రుద్రుడు అనుగ్రహంతో శని బాధలు తొలగి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. విశేషముగా రుద్రుడికి ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోవడం కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి, ఈ యొక్క కుంభరాశి వారికి ఈ 6 నెలల్లో ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని గురించి చక్కగా చెప్పడం జరిగింది. చక్కటి పరిహారాలు మీకు చెప్పడం జరిగింది. మీకు చెప్పినట్టుగానే పరిహారాలు చేసుకోండి. ఆ యొక్క గ్రహానుకూలత మీరు చేకూర్చుకోండి. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది. నన్ను సంప్రదించినట్లయితే ఈ యొక్క విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వివాహ, సంతాన, రుణ బాధలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, వృత్తి ఏ పరంగా అయినా సరే మీకు అన్నిటికీ పరిష్కారం చక్కగా చెప్పి పరిహారం చేయటం జరుగుతుంది. పరిహారం ద్వారా గ్రహానుకూలత కలిగి మీకు అనుకూల మార్గాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం, ధన్యవాదాలు.